భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీలేరు గ్రామం నుంచి గంజాయి తెచ్చి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయిస్తున్న 4 నిందితుల్ని అరెస్టు చేసినట్లు ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. జైపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నర్వా గ్రామ శివార్లో గంజాయి అమ్ముతున్నట్లుగా నమ్మదగిన సమాచారం మేరకి 4 వ్యక్తుల్ని అరెస్టు చేసి వారి వద్ద 1.380 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకొని నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు సిఎస్ఏ జైపూర్ అండ్ పార్టీ మా సిపి గారి తర్వాత మా డీసీపీ గారి ఉత్తర్వుల మేరకు నర్వా విలేజ్లో మా సిఏ గారి ఉత్తర్వులో భాగంగా నర్వా విలేజ్లో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా అవుట్స్కట్స్ విలేజ్లో ఒక 4 వ్యక్తులు తరాసపడ్డారు. వాళ్ళు వచ్చేసి కోతరాజుల ఆకాష్, దూత రాజ్ కుమార్, షేక్ అఫ్రిది, తోట ప్రశాంత్, ఈ 4 పిల్లలు తరాసపడితే వీళ్ళని ప్రాపర్గా చెక్ చేసి వాళ్ళని చేస్తే వెంబటే మీడియేటర్స్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీని అంతా కూడా వాళ్ళ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. వారి వద్ద 3 కేజీలో 1 కేజీ 38 గ్రామ్స్ గాంజా, డ్రై గాంజా దొరికింది. అంతా కూడా ఫ్లవర్స్ దాంతో కూడుకున్నాయి. ఈ గాంజా అంతా కూడా వీళ్ళని విచారిస్తే వీళ్ళు వైజాగ్ భద్రాచలంకి వెళ్ళి, సీలేరుకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి వచ్చిన వ్యక్తులతో భద్రాచలంకి వెళ్ళి కొనుక్కొచ్చినట్టుగా చెప్పారు. వీళ్ళు 1.5 గాంజాని దాదాపు 15,000 రూపాయలకు ఖరీదు చేసి తీసుకురావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ప్రతి 10 గ్రాములకి 1000 రూపాయల చొప్పున ఇక్కడ సేల్ చేశారు. వీళ్ళంతా కూడా ఈ ఆకాష్ అనే వ్యక్తి ఈయన నిన్నెల తర్వాత ఇక్కడ లోకల్లో కూడా జైపూర్ మండలంలో ఒక లోకల్ అతను, తర్వాత పెగడపల్లి ఆయన ఒక ఆయన, వీళ్ళంతా కూడా లోకల్గా వీళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన గంజాని వీళ్ళు లోకల్గా వచ్చిన కస్టమర్లకు పట్టేవారికి, గంజాయి తాగేవారికి అమ్ముతున్నారు. వీళ్ళందరినీ కూడా పట్టుకొని వీళ్ళ వద్ద గాంజా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఎన్డీపీఎస్ యాక్ట్ క్రైమ్ నంబర్ 230 సెక్షన్ కింద వాళ్ళని కేసు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీరిపై ఖచ్చితంగా రెగ్యులర్గా నిఘా ఉంటుంది. వీరిపైన సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. తర్వాత మిగతా కూడా భద్రాచలం నుంచి ఎక్కడికి వెళ్ళి గంజాయి తెస్తున్నారో ఆ గంజాయి తెచ్చే ప్రాంతానికి కూడా వెళ్ళి తర్వాత వాళ్ళకు కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. గంజాయి ఎవరైనా తాగినా, గంజాయి ఎవరైనా అమ్మినా, ఎవరైనా తీసుకువచ్చినా కూడా ప్రజలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా మాకు సరైన సమాచారం ఇవ్వాలి. ఇచ్చినట్టయితే వెంబటే మేము పట్టేసుకుంటాం. దీనిపైన పోలీసు కానీ గవర్నమెంట్ కానీ 0 టాలరెన్స్తో